మధ్య కాలంలో చాలా మంది జిమ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎంతో ఫిట్గా ఉన్నా వాళ్ళు కూడా మళ్ళీ అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళు చనిపోయారు అనమాట అలానే. సో అదెందుకు అంటే మేము ఫిట్గానే ఉంటున్నాం కదా, మేము జిమ్ చేస్తున్నాము, వీఆర్ హెల్దీ, వీ హ్యావ్ మజిల్స్, మాకెందుకు ఇట్లా అవుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ చాలా మంది ఈ మధ్య కాలంలో అయితే చాలా జరుగుతుంది సార్. అవును, అది ఎందుకంటే ఆ థర్డ్ ఫ్యాక్టర్ ఏదైతే ఆ మానసిక ఒత్తిడి అది అనేది ఈ ఎక్సర్సైజ్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటేమో చాలామంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు దే ఆర్ ఆల్వేస్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్, నాకు ఇంత కండలు పెరగాలనో ఏదో ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు చూడండి ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా లాట్ ఆఫ్ దెమ్ పుట్ వెరీ అబ్రేసివ్ మ్యూజిక్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ రిలాక్సింగ్ థింగ్. సో ద వే హిజ్ మైండ్ ఈజ్ ఇట్ ఈస్ లైక్ దాట్ ఓన్లీ. సో ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నప్పుడు హీ ఈజ్ నాట్ రిలాక్సింగ్. యాక్చువల్లీ ఎక్సర్సైజ్ ఈజ్ ఎ వెరీ రిలాక్సింగ్ థింగ్. ఇట్ ఆటోమేటికల్లీ పుట్స్ యూ ఇంటూ రిలాక్సేషన్. కానీ మనం చేసే విధానం అలా లేదు. సెకండ్ ఏంటంటే దానికి వార్మప్ కూలింగ్లు ఉంటల్లా. మనకి ఉంది 30 minutes ఎక్సర్సైజ్కి టైము. ఇక్కడ వెళ్ళగానే జిమ్ లోపల హీ స్టార్ట్స్ రన్నింగ్, ఇది అది. ఆ కోచ్ కూడా విపరీతంగా చేపించేస్తారు, ఆ గుండె దడ కొట్టుకుని. ఇట్ ఈజ్ ఎ సింపథెటిక్ రియాక్షన్. దీన్ని ఫ్లైట్ ఆర్ ఫ్రైట్ రెస్పాన్స్ అంటారు. మిమ్మల్ని ఒక సింహం ముందు నుంచోబెట్టామనుకోండి, ఏమవుతుంది? గుండె దడ కొట్టుకుంటుంది, కొంచెం చెమటలు పడతాయి. ఓకే, సో అలాంటప్పుడు బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందంటే ఈ స్టెరాయిడ్స్, అలాగే ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ అనే అన్ని సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు? పారిపోవటానికి, లేకపోతే దాని ఎగెన్స్ట్గా ఫైట్ చేయడానికి. ఇది లాంగ్ టర్మ్ లోపల రోజుకి మీకు 3-4 సార్లు అవుతున్నాయి అనుకోండి, ఇట్ ఈస్ నాట్ గుడ్. మన బాస్ చూడగానే దడ అనిపిస్తుంది అనుకోండి, లేకపోతే మన ఇంటికి వెళ్తాం, మన ఇంట్లో ఎవరినో చూసేటప్పటికి మనకు ఇంకొక రకం రియాక్షన్. అలా ఈ మల్టిపుల్ ఈ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్లు రాకూడదు, మనం కూల్గా ఉండాలి. సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు చాలామందికి ఈ రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళ హెవీగా నేచర్ చేయటం అయిపోయింది సార్ కదా, జిమ్ మోడల్ అలా అయిపోయింది. ఆ సాంగ్స్ కూడా లైక్ ఫుల్ బీట్లో లైక్ అంటే వెయిట్ లిఫ్ట్ చేయాలి, మజిల్ గెయిన్ చేయాలి, మోస్ట్లీ ఈ కాన్సెప్ట్ అయిపోయింది. బట్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేస్తే రిలాక్సేషన్ రావాలి, ఒక బ్యాలెన్స్ రావాలి, దట్ ఈస్ సమ్వేర్ మిస్సింగ్. అవునవును. సో దే హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ ఫర్ ఫిట్నెస్ ఆర్ ఫర్ హెల్త్, నాట్ ఫర్ మసిల్ బిల్డింగ్ ఆర్ ఏదో. అంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఎక్సర్సైజ్తో. ద అదర్ ఎక్స్ట్రీమ్ ఈజ్ ఈ మ్యారథాన్ రన్నర్స్, అలాంటి టూ మచ్ ఎక్సర్సైజ్ చేయటం కూడా బాడీకి స్ట్రెస్ఫుల్లే. సో ఈ మధ్య ఏంటంటే చూసింది, ఇండియాలో అంతమంది ఉండరు కానీ వేరే